ఉద్యోగంతో కూడా మనం ప్రార్థన చేయాలని నేను ప్రేమతో తెలియాలి. చిన్న కుమార్తె కూడా మనం ప్రార్థన చేద్దాం. ఏదైనా గొప్ప కార్యం ఏంటి అని మనం జ్ఞాపకం, విశ్వాసం ఎక్కువ. ఆ తల్లికి దేవుడు అంటే చాలా ఇష్టం. నేను దేవుడి సంఘంలో ఉండాలి, దేవుడి కొరకు నేను వాడబడాలని ఒక ఆశ. అది నుంచి మూట 4 అనుకుంటా 27లో మనం చూస్తే ఒంటరైన వాడిని చెప్పండి 1000 మందిగా చేయగలడాలి. అక్కడ మన వాటి నేను 104:22లో చదువుతున్నాము. ఎస్ఐ గ్రంథము 60:22 ఒక మాట మనం చూస్తామండి. వారిలో ఒంటరైన వాడు 1000 మంది ఎన్నిక లేని వాడు బలమైన చెప్పండి జనమగును. దేవుడికి స్తోత్రం. చాలు. అంటే దేవుడు సన్నిధిలో విజయలక్ష్మి గారు ఒంటరిగా ఉండొచ్చు, ఒంటరిగా జీవించవచ్చు, కానీ ఆ బిడ్డ పట్ల దేవుడు ఒక గొప్ప కార్యము జరిగించడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడని కూడా నేను ప్రేమతో తెలియాలి. ఆ బిడ్డలో విశ్వాసం మనం పరిశీలించినప్పుడు ప్రతి విషయంలో దేవుడు అంటే దేవుడికి ప్రాధాన్యత ఇస్తుంది, దేవుడితో ఎక్కువ ప్రార్థన చేస్తుంది. మరి అది గురించే ఈరోజు ఆ బిడ్డ ఒంటరితనంగా ఉండొచ్చు, కానీ ఆ ఒంటరితనం దేవుడు చెప్పిన బిడ్డకి దేవుడి తోడు వెళ్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంత గొప్పవాడు, ఆయన అంత శక్తిమంతుడు. 72వ కీర్తన 10 మనం చూస్తే ఒక మాట మనం పరిశీలించినట్లయితే ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యం చెప్పండి జరిగించేవాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించాడు విజయలక్ష్మి గారి పట్ల. ఆ బిడ్డ ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నో ఆ బిడ్డను దేవుడు ఆదుకొని ఆ దేవుడు ఆ బిడ్డను బలపరుస్తూ ప్రతిరోజు ఆ బిడ్డ పట్ల కార్యం చేస్తున్నా ప్రభుత్వం మనం ఏమి ఇస్తున్నారో అనేది మనం చెప్తున్నాం. అది గురించి మరి ఇతరులందరికీ ప్రతి ఆదివారం తప్పిపోకుండా బిడ్డ అంత దూరమైనా కూడా దేవుడితో వాడబడుతుందంటే ఆ బిడ్డకు తోడున్నాడు దేవుడు. అడుగు కదా చక్కగా గత రాత్రి నేను చెప్పానమ్మా, మరి క్రిస్మస్ స్కూల్ పెట్టుకోవాలని చెప్పినప్పుడు అప్పుడు చక్కగా స్పందించి 11:30 ఫోన్ చేసింది. అమ్మ ఈ చుట్టుపక్కలలో మనం బయట పగలు పెడితే ప్రతి నెల బయట పెడుతున్నాం, కానీ ఈరోజు శుక్రవారం క్రిస్మస్ స్కూల్గా డిసెంబర్ నెలలో బయట పెట్టుకుంటే అందరూ వాక్యం వింటారు, ప్రతి నెల మనం లోపల ఇంట్లో పెట్టుకున్నాం తల్లి అని స్పందించినప్పుడు ఆ బిడ్డ ఆశతో చక్కని కూడిక ఏర్పరచుకుంది. మరి వంట చేస్తాను కూడా నేను అన్నాను, అందరికీ పలహారంతో సిద్ధపరచంటే లేదయ్య గారు భోజనాలు కూడా సిద్ధపరచాలి అని ఆ బిడ్డ విశ్వాసంతో దేవుడి తల్ల ముందుకు సాగుతుంది. బైబిల్ చెబుతుంది, ఆశల ప్రాణం దేవుడు మేలుతో ఆయన తృప్తిపరుచును. మరి ఈ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించాలని ఆశపడుతున్నాను. ఆ బిడ్డని రాబోయే టైంలో ఆ బిడ్డను కూడా దేవుడు ప్రయోజనం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఇతర దేవుడికి అసాధ్యమైన ఏమీ లేదు. అందుకే మొదటి సమీర్ గ్రంథము 9:6 మనం చూస్తే ఆ పట్టణంలో దైవజనుడు ఉన్నాడు కనుక ఆ దైవజనుడు ఏ మాట చెప్పినా వాళ్ళకి నెరవేర్చును. దైవజనుడు మాట ఎప్పుడైతే వింటారో మీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పును ఆ మాట చెప్పండి నెరవేర్చును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి నేను చెప్పినప్పుడు చక్కగా దేవుడి తండ్రి కానివ్వండి దైవజనుడి మాటకు కానీ ఆ బిడ్డ లోబడుతుంది. ఎవరైనా లోబడే కుటుంబాన్ని దేవుడు చూస్తాడు. లోబడాలి దేవుడికి చెప్పండి ప్రార్థించేవారు. అది యాకోబు 4:9 కూడా ఒక మాట మనం చదివినట్లయితే అక్కడ కూడా ఒక మాట చదువుతాం ఉంటుంది. అమ్మా, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు మనం తగ్గించుకుంటూ నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని అనుకుంటారు, కానీ చాలా మందిలో ఏమన్నా చెప్పండి తగ్గింపు చూస్తూ ఉండదు.
అమ్మ ఈ మైక్ శబ్దం ఎవరికి వినపడుతుందో పరిశుద్ధ రేఖల ప్రకారం మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తులో నమ్ముకున్న తర్వాత మన దూతులేగా చెప్పండి, తగ్గింపు తీసి ఆ బిడ్డ తగ్గింపు. ఎవరిని చేయాక అడగదు, ఎవరిని చేయించాక అడగదు. ఇది నాకు లేదని చెప్పని ఎవరిని కూడా అడగదు తల్లి. ఏంటంటే అప్పుడు తగ్గించుకుంటుంది. తన జీవితంలో నా దేవుడు కార్యం జరిగిస్తాడని ఒక విశ్వాసంతో ఆ బిడ్డ ముందుకు సాగుతుంది. కనుక ఆ బిడ్డను దేవుడు దీవిస్తాడని నేను ఆశపడుతున్నాను. సరే, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అండ్ మనం నమ్ముకున్న దేవుడు ఎవరంటే హెచ్చించే దేవుడు. నీ కుటుంబాన్ని ఎప్పుడైనా హెచ్చించాలంటే మొట్టమొదటి మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి, తగ్గించుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, తగ్గించుకుంటే దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. ఓకేనా. నేను ఒక పావు గంటలో ఈరోజు ఒక 3 మాటలు, ఏంటి ఆ 3 మాటలు అంటే ఈ వీధిలో ఉన్న వాళ్ళందరికీను, కూర్చున్న బిడ్డలకును, వాటి జీవితం నాకును 3 మాటలు మనం పరిశీలించి ప్రభుత్వంలో ముందుకు సాగాలని మీకు నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. పరమాత్ముడకు నీవో పసిబాలుడకు తావు, పసిబాలుడకు తావు, పసిబాలు నీవో ప్రభుచినావ పరమాత్ముడకు నీవో పసిబాలుడకు తావు, పసిబాలుడకు తావు.
దొరుకుతును ప్రతి చోట కూడా నీ పలుకు దొరుకుతును ప్రతి చోట కూడా నీ పలుకు దరింపలు ఆయుధు దరింపలు ఆయుధు వసమాయుధులా హృదయాలు వసమాయుధులా హృదయాలు పలుకాలు నీవు పరమాత్ముడకు నీవు పసిబాలుడకు కావు పసిబాలుడకు కావు పసిబాలు పవముకినావా పరమాత్ముడకు నీవు పసిబాలుడకు కావు పసిబాలుడకు కావు చక్కటి మాటలు మనం ముగించుకుందాం. 3 మాటలతో మీరు ముగిస్తాను. లోకస్ వార్త 2వ అధ్యాయం త్వరగా ఒక 10 నిమిషాలు శ్రద్ధ కలిగి వాక్యాన్ని వినండి. ఈరోజు ఇక్కడ పెడతానికి కారణం ఈ క్రిస్మస్ పూర్తి ద్వారా మీ అందరికీ పరిశుద్ధాత్మడు చక్కని మాటల ద్వారా మనందరం బలపరుస్తాను. లోకస్ వార్త 9వ అధ్యాయం 10 గంటలకు మనం త్వరగా చదువుదాం. అయితే ఆ దూత భయపడకడి, ఇదిగో చూడండి, ఎవరెవరు పట్టండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారికైనా వినాలి. ఎవరెవరు కట్టండి? ప్రజలందరికీ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి మేము ఇక్కడ క్రిస్మస్ జరిపించాలని కారణం ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన విన్నారా? మేము ఎత్తుకొచ్చామంటే మీ అందరికీ శుభవర్తమానం చూడటానికి వచ్చాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు చెప్పండి ఈ లోకానికి వచ్చాడు. ఆయన పుట్టిన జన్మదినంలో మనందరము క్రిస్మస్ శుభాకాంక్షలు చూడటానికి కారణం ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు క్రీస్తు ప్రభు వర్తమానంలో మనందరం పరిశీలించినట్లయితే చెప్పండి, మీ అందరికీ చెప్పండి, మహా సంతోషకరమైన సువర్తమానం మీకు నేను తెలియజేస్తున్నాను. దావీదు పట్నం నుండి నేడు రక్షకుడు ఎవరి కొరకు పుట్టాడండి? మీ కొరకు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
ఆ రక్షకుడు ఎవరైతే చెప్పండి వరదలో తెచ్చుకుంటారో, నా కొరకు పుట్టాడు, నా కొరకు ప్రాణం ఇచ్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు ఎంతో త్యాగం చేశాడు, ఆ త్యాగమూర్తి నాకు కావాలి, ఆయన తల్లి నాకు కావాలి, యేసుక్రీస్తు ప్రభువు తెలుసుకోవాలని ఎవరైతే ఈరోజు ఈ రాత్రి వర్తమానంలో అనుకుంటారో, పరిశుద్ధాత్మ మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమనుకోండి, మనందరి కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పుట్టు గురించి మనం పరిశీలిస్తే ఎన్ని వేదన చెందాడో. కానీ ఆయనకి ఎక్కడ లేదు చెప్పండి, ఇల్లు కూడా లేదు, స్థలం కూడా, చత్రాలు కూడా చెప్పండి, స్థలం కూడా లేదు. ఎంతగా మన కొరకు త్యాగం చేశాడో. నీ వెళ్తున్న ఆయన ఈ భూమికి రాకపోతే ఈ ప్రపంచం కానీ నీ భూమి కానీ ఏమైపోను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు పరిశుద్ధాత్మ వచ్చాడని లేఖన ప్రకారం మనం పరిశీలిస్తున్నాం. మత చోటు ఒకటి మనందరూ తెలిసిన వాక్యమే. ఎవరది మనం పరిశీలించినట్లయితే ఆమె కుమారుని పనులు ఆయన చెప్పండి, యేసు పేరు పెట్టబడును. ఎవరు రక్షిస్తాడండి? ఆయన తన ప్రజలను వారి పాపమును ఆయన రక్షించిన కనుక ఆయనకు చెప్పండి యేసు అని పేరు పెట్టబడును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న దేవుడు రక్షించే దేవుడు. అమ్మ ఎవరు చెప్పండి? రక్షించే దేవుడు, శిక్షించే దేవుడు కాదండి. ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి అంటే మనందరిని చెప్పండి రక్షించడానికి వచ్చాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుంటారో వాళ్ళకి రక్షణ దొరుకుతుంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుంటారో ముగించిన వాళ్ళకి చెప్పండి సమాధానం దొరుకుతుంది. ఈరోజు సమాధానంలో చాలా మంది చెప్పండి మానసికంగా చెప్పండి కొట్టుమిట్లాడుతూ ప్రాణాలు కుటుంబం పెట్టుకుని కుటుంబ వ్యవస్థలో ఎక్కడ కూడా చెప్పండి సమాధానం లేని స్థలం, సమాధానం లేని గృహాన్ని మనం చూస్తున్నాం. అయితే పరిశుద్ధాత్ముడి భూలోకానికి వచ్చిన దేవుడు ఏంటో తెలుసండి, మనందరికి ఏ విధంగా చెప్పండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయి మహా సంతోషకరమైన సువర్తమానం. పిల్లల కుటుంబంలో సంతోషం ఉందా? సంతోషం లేదు. కానీ మన జీవితంలో ఎందుకు సంతోషం అంటే మనందరికీ చెప్పండి ఆయన సంతోషం ఇస్తానికి. దేవుడికి స్తోత్రం. సంతోషం ఎత్తట ఉన్నది, సమాధానం ఎత్తట నాకు దొరికేమని. జగమంతా తిరిగాను, జనులందరూ నడిగాను, జగమంతా తిరిగాను, జనులందరూ నడిగాను, చివరొకది నీలోని కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి నీ బాధలన్నీ పోతాయి, నీ సమస్యలన్నీ పోతాయి. ఆరోగ్యమిచ్చే దేవుడు, నీకు బలమిచ్చే దేవుడు, నీకు శక్తినిచ్చే దేవుడు. యేసయ్య బైబిల్ అంటాడు, నమ్ముతా నీ వలైతే మూడుకి సమస్తము సాధ్యమే. ఈరోజు అందరు నమ్ముతాం అమ్మా, అందరు నమ్ముతాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు నమ్ముతానికి చెప్పడం సందేహిస్తాం. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముతానికి చెప్పడం మన కులం అడ్డొస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముతానికి చెప్పడం మన ఆస్తి అంతస్తులు అడ్డొచ్చి. బైబిల్ చెబుతుంది నీ ఆస్తి అంతస్తు చెప్పడం పరలోకానికి చేర్చవా, నీ కులం వరకు చెప్పడం పరలోకానికి చేర్చదు. యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రజలకి సమాధానం ఇవ్వడానికి, ప్రజలకు చెప్పండి సంతోషం ఇవ్వడానికి. దేవుడికి స్తోత్రాలు. రాత్రి అతి సంతోషం అందరం పొందుకుంటున్నాం. అతి సంతోషం చక్కటి విజయలక్ష్మి గారు పొందుకొని ఈ రాత్రి చక్కటి మనిషత్వం ద్వారాగా ఇదిగో యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి ఆయన పుట్టి ఆయన వచ్చిన ఆ అవగాహన ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదిగో ప్రజలందరికీ కలగబోయి మహా సంతోషకరమైన సువర్తమానమే. దావీదు పట్టణ ముందు ఎవరు పుట్టారండి? యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన కొరకు పుట్టి దేవుడు ఏమన్నా తెలుస్తాడు, ఇదిగో మీ అందరికీ నేను ఏమిస్తాను, సంతోషాన్ని కలగజేస్తాను. అమ్మ ఏం కలగజేస్తాడంట? సంతోషాన్ని కలగజేస్తాం. తర్వాత సర్వోన్నతమైన స్థలములలో దేవుడికి చెప్పండి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం ఇచ్చే దేవుడు. దేవుడికి స్తోత్రం. ఏమిస్తాడండి? మనం దేవుడితో సమాధానం ఉండాలంటే మొట్టమొదటి మెట్టేది తెలుసండి, యేసుక్రీస్తు ప్రభుకి మీరు నమ్ముకున్న దేవుడికి ఇష్టడుగా ఉండాలి, భూమి మీద ఇష్టంగా ఉండాలి. అమ్మా
మనకి ఎవరికి ఇష్టమైనా కానీ కొన్నాళ్ళు మనం విడిచిపెట్టేస్తారు. కానీ నువ్వు దేవుడికి ఇష్టాలుగా ఉంటే నీ కుటుంబంలో ఏం పొందుకున్నావు చెప్పండి? సమాధానం పొందుకుంటావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు సమాధానం లేక చాలా మంది కుటుంబం ఎవరికి చెప్పండి చెదిరిపోతుంది. కుటుంబం మానసికం చెప్పండి కుటుంబిట్లాడిపోతుంది. కుటుంబంలో సమాధానం లేదు. ఆస్తి అంతస్తులు ఉన్నాయి కానీ ఆ కుటుంబంలో ఏం పొందు తెలుసండి? సమాధానం లేదు. ఆ సమాధానం ఇవ్వడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడని మనం చెప్పామనుకోండి, మాకు తెలుసులే అంటారు కానీ ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. ఎంతమందిని మనం చూస్తలేదు అమ్మ, ఎంతమందిని చూస్తలేదు, ఎంతమందిని పరిశీలిస్తలేదు. ఇంకా మీకు తెలియాలనుకున్నట్లయితే ఏమన్నా 5 నెంబర్ రూట్ కోర్టు ఉంది కదండి, ఆ కోర్టు దగ్గరికి వెళ్ళండి. ఇసుకేస్తే రాను జనము. సమాధానం లేకుండా చెప్పండి డైవర్స్ ఇమ్మని, సమాధానం లేకుండా విడాకులు ఇమ్మని క్షమించడం ఎంతమంది లేరు? కారణం ఏంటి అని మనం జ్ఞాపం చేసుకుంటే కుటుంబ వ్యవస్థ అయితే ఉంది కానీ ఆస్తి అంతస్తులు అన్నీ ఉన్నాయి కానీ ఆ కుటుంబంలో ఏం పొదుపు, ఏం కొరత, సమాధానం లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. డబ్బెట్టి దేవుని కొనలేవో, ఆస్తి అంతస్తులు చెప్పండి నువ్వు దేవుణ్ణి కొనలేవో. తీర్మానం తీసుకోండి. ఇవాళ మధ్యాహ్నం మేము 4 గంటలకు ఒక ఇంటికి వెళ్ళాం. చూస్తుంది ఆ బిల్డింగ్ చూసి ఇంకోటి మాకు ఫోన్లు చూపెట్టి ఇదిగో 70 లక్షలు కొన్నాం, నా తల్లి ఉంటావా బిల్డింగ్లో మహా తల్లి. ఆమె చూస్తుంటే నేను ఎంత ఏసు ప్రభుత్వం తెలుసుకోమని మనం తెలుసుకోదు. అంటే ఇక ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మళ్ళీ బొట్లు పెట్టింది. బొట్లు పెట్టడం మా ఫోటో సెల్ ఫోన్ చూపెడుతుంది మాకు. ఇది ఇక్కడ కొన్నాను అక్కడ కొన్నాను. 7 అంటే 2 కొడుకు కొన్ని లక్షలు ఇస్తున్నాడండి. రేపు 17వ తారీఖు ఎంగేజ్మెంట్. ఆమె ఒక్కడ ఆమె చదువుతుంది. ఏమంటే బైబిల్ చదువుతుంది. యేసు క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే మీ కుటుంబానికి సమాధానం ఇవ్వడానికి, మీ కుటుంబానికి సంతోషం ఇవ్వడానికి. ఏమైనా ఆయన భూలోకానికి వచ్చాడు. ఏ ఆత్మ నశించిపోకూడదని, నశించి దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు భూలోకానికి వచ్చాడు. నమ్మితే ధన్యురాలుగా, నమ్మపోతే నాకు తెలియదు కానీ పరిశుద్ధ గ్రంథాల ద్వారా మనకు తెలియజేస్తుందండి. ఈరోజు ముగించే ముందు ఈరోజు విజయలక్ష్మి గారు ఈ క్రిస్మస్ కొడుకు ద్వారాగా ఈ గృహం ద్వారా పరిశుద్ధ మనందరికీ తెలియజేస్తాడు. ఏదో తెలుసుకోండి, ఆయన దావీదు పట్టణం ముందు మీరు రక్షకుడు మీ కొరకే పుట్టాడు. ఆ పుట్టిన యేసు క్రీస్తు ప్రభు నిర్దలకు చేర్చుకో. నిర్దలకు చేర్చుకుంటే నీ జీవితంలో సంతోషంతో ఉంటావు. రెండో చెప్పండి సమాధానంతో ఉంటావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అదే మన జీవితంలో అదే అని క్రిస్మస్ పండుగ అంట పెద్ద స్టార్ పెట్టుకుందాం అంటే కాదు. స్టార్లో లేడు దేవుడు, నీ హృదయంలో ఉన్నాడు. నీ హృదయంలోకి చేర్చుకో. ఉండేవాడు పెద్ద స్టార్లు పెడతారు. ఇంటి మీద స్టార్, ఇంట్లో బార్, నోట్లో బీరు. చూడండి రేపటి నుంచి ఏ సంతోషాలు. గోడకు చెప్పడం సున్నాలు కొడతారు, డెకరేట్ చేస్తారు, సీరియల్ లైట్లు పెడతారు, అటు ఎలుగుతూ ఉంటాయి. వాస్తవాన్ని ఉదయ్ చేద్దని ఎక్కడ చెబుతలేదు కానీ నీరులో వేస్తూ క్రీస్తు ప్రభు ఉన్నాడా? నిధులు వేస్తూ క్రీస్తు ప్రభుని చేర్చుకుంటూ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంతో నడుపుతాడు. నిన్ను నీ కుటుంబాన్ని సమాధానంతో ఉంచాడు. ఆయన సమాధానకర్త మన మధ్యలో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి 2వ మాట కూడా చదువుతాం త్వరగా. యెషయా 9:6 అనుకుంటే ఒకసారి మనం చూద్దాం త్వరగా. 3 మాటలు ఇప్పుడు ముగించేస్తున్నాం చూడండి. ఈరోజు మనం నేర్చుకుని వెళ్దాం. యెషయా త్వరగా ఏం చెప్తున్నాడు? 9:6 త్వరగా. 50 అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన కుటుంబం మీద ఏ భారం చెప్పండి? రాజ్యభారం ఉంది. ఆ రాజ్యభారం దగ్గరికి రమ్మంటే, ఆ దేవుడి దగ్గర రమ్మంటే చాలా మంది రారు. అంటే వాళ్ళ బాధంతో నెత్తి మీద వేసుకుంటారు. చాలా ఇళ్ళకి ఔషధికి వెళ్తా వాళ్ళు చెబుతారు. 2 గంటలు చెబుతారు సాక్ష్యాలు. వింటున్నారా? 2 గంటలు చెబుతారు. నేను అప్పుడు అనుకున్నా 2 గంటలు నాకు చెప్పావు తల్లి నువ్వు ప్రార్థన చేస్తావా? వాళ్ళని అడగలండి, నా మనసులో అనుకుంటా. నువ్వు దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రచారం తీర్చే దేవుడు అని అంటాడు. నీ భారం యెహోవాకు మోపుము, నీ భారాన్ని ఆదుకునేది ఎవరండి? నీ భారం ఎవరిని మోపాలి? దేవుడి మీద మోపు, నీ భారాన్ని తొలగించచ్చు. దేవుడికి స్తోత్రం. మంచి ఎండాకాలంలో ప్రసాద్ గారు ప్రేమ గారు కళ్ళారు తీరుకోండి. మరి ఆమె దేవుడి ప్రసాద్ గారు మంచి ఎండాకాలంలో మరి ప్రేమ గారు తెలియకుండా కారు తీస్తాడు. ఇక 5 సీటర్ కారు, ఏసీ కారు. ప్రేమ గారు చెప్పకుండా వెళ్ళిపోయి ఒక కారు అవసరం వచ్చింది, అమౌంట్ అందని దేవుడు ఇచ్చాడు. ఆయన వెళ్ళిపోయి మంచి పనే కదా చేసింది.
మంచి పని చేశాడు చేయలేదా? చేయలేదా? ఎవరన్నారా మాట? నేను అన్నాను. మంచి పని చేశాడు. వింటున్నారా? చక్క చీలకారు తీసుకొని మళ్ళీ ప్రేమగా ఎక్కించుకొని చక్క సభలకు కానీ మీట్లకి కానీ వెళ్ళాలని లోపల షోరూంలో కారు తీసుకుని వచ్చేస్తాడు. బస్ స్టాప్ కొడుకున్న తర్వాత ఇక మా కలగడ పెట్టుకుని మామతో ఆ మామ ఉందంట బస్ స్టాప్ కూర్చొని. అంటే ఈయన చూసాడే మండు టెండ వేసవకాలం. ఆమె దాటి వచ్చాడు. దాటి వచ్చిన తర్వాత అంతరాత్మ గద్దిస్తుంది. ఏమని? వెళ్ళి బ్యాక్ చేసుకొని ఆమెను ఎక్కించుకుని రా అనగానే మళ్ళీ బ్యాక్ చేసుకొని మామగారు రా అనగానే చక్క డోర్ తీస్తాడు. మామగారిని బ్యాక్ సీట్లో కూర్చోబెట్టాడు. బ్యాక్ సీట్ అంతా ఖాళీ. ఈయన ఎదురు సీట్లో ఉన్నాడు. బ్యాక్ సీట్ అంతా ఖాళీ. ఒక కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత అద్దలం పోతుంటే బ్యాక్ సీట్లోంచి మూలుడని పడుతున్నాడు. ఏంట్రా మామగారు ఎక్కించుకున్నాను మూలుడు ఏంటని వెనక్కి తిరిగి చూసేలోపు మామగారు ఎక్కి సీట్లో కూర్చుంది. కానీ ఆమెకున్న మూట ఎక్కడ పెట్టుకుంది? మన ఎత్తున పెడతా మూలుడు రాదు. ఏమా దేవుడు అంటాడు, నీ బాధలన్నీ నేను తీసివేస్తాను, నాతో పంచుకోమంటే వీళ్ళేం చెప్పండి, భారమం తేల మీద పెట్టుకుంటారు. భారమం తేల మీద పెట్టుకొని దేవుడికి దూరం అయిపోయి లోకానికి చెప్పండి దగ్గర అయిపోతున్నారు. ఇప్పుడు సమాజం అట్లా ఉందండి. ఏసే వచ్చేవాడినంటే మీ కొరకు నేను వచ్చాను, భూమి మీద తప్ప నాకు ఇష్టంగా మీరు ఉండండి, భూమి మీద మీకేం కావాలో నేను ఇస్తాను, మీకు సంతోషం ఇస్తాను, సమాధానం ఇస్తానంటే దేవుడు ఎవ్వరు కూడా చూస్తలేదండి. ఇప్పుడు రెండో మాట ఏం చెబుతున్నాడు మనకి? ఆయన భుజం మీద రాజ్యభారమును ఆయన ఎవరటండి? నీ పట్ల నీ కుటుంబం పట్ల ఆశ్చర్యమైన కార్యం జరుగుతుంది. అక్కడ ఏసు బాబు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా లేరా? మీ పట్ల ఎన్ని కార్యాలు జరిగించాడు? మేము ఏసు బాబు నమ్ముకున్న వాళ్ళు మీకు కూడా అసలు పైకి పట్టిన దేవుడు చూడాలన్నాడు. ఆ అమ్మాయి దేవుడికి స్తోత్రాలు. ఓకే, మరి వెనక్కి తిరిగి ఆలోచించండి, ఎన్ని కార్యాలు జరిగించాడు మీ పట్ల? ఏమండి, మన పరిస్థితిని మార్చాడు, సమస్యలు తొలగించాడు, బాధలు తొలగించాడు. అదే కదా, బీరువాలో 1 చీర 2 చీరలు ఉండేది, ఇప్పుడు ఎన్ని చీరలు ఉన్నాయి? అంటే గ్యాస్ బండ్ ఉంటే ఉండదు, ఇప్పుడు ఎన్ని బండ్లు ఉన్నాయి? అంటే చిన్న చిన్న తాటకి ఇంట్లో ఉండేవాడు, ఇప్పుడు ఏ ఇంట్లో ఉన్నాం? ఈయన ఎవరు తీస్తారండి? ఏసయ్యే తీస్తాడు. ఆయన ఎందుకు వచ్చాడు భూలోకానికి అంటే మీ పట్ల నా పట్ల ఆశ్చర్యమైన కార్యం జరిగిపోయి పెట్టాడు. నమ్మతి గట్టి తప్పడు పట్టండి. అడిగితే గట్టి తప్పడు పట్టడం పడుతున్నారు అంటే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎవరు వెళ్ళొద్దు. మంచి భోజనాలు ఉన్నాయని చెప్పినా చెప్పకూడదా? ఏమో లేదు. ఓకే, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెను ఉన్నాయంట. ఓకే, సిగ్నల్ వచ్చినాయి. ఓకే, అందరికి భోజనాలు ఉన్నాయి. వేడి వేడి బిర్యానీ చికెన్ చక్కగా తయారు చేశారు కనుక చక్కగా ఆత్మీయంగా వాక్యమేనండి, శరీరంగా చెప్పండి, ఆహారం కూడా చెప్పండి. మీరు భుజించి వెళ్ళాలని నేను ప్రేమతో తిరిగేస్తున్నాను. ముగించేస్తున్నాను, నా టైం అయిపోయింది కానీ నేను ముగిస్తున్నాను. రెండో మాట మనం ఏమర్థం చేసుకోవాలంటే ఆయన ఎలాంటి కార్యం జరిగించే దేవుడు? ఆశ్చర్యకరుడు. నీ గురించి ఆలోచిస్తాడమ్మా. అమ్మా నీ గురించి నువ్వు ఎప్పుడు ప్రభు గురించి ఆలోచిస్తావు. పొద్దున్న లేగట్టో బిజీ 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 బిజీ, పరుగు పరుగు పరుగు. ఏసయ్య లోకానికి ఎందుకొచ్చాయంటే ఏ ఆత్మ నశించిపోకూడదు, ఏ వ్యక్తి నశించిపోకూడదు అని మీ కొరకు చెప్పండి. ఆయన ఆలోచనకర్త. ఎవరండి ఆయన? బలవంతుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బలవంతుడు చూడు. ఆ బలవంతుడు యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలో చేర్చుకో. ఏ బలహీనత కూడా ఉండదు. ఏ బలహీనత కూడా ఉండదు. ఏదో యేసుప్రభువుని నమ్ముకున్నాం అన్నారు కానీ చాలా మంది ఏమైపోతారు చెప్పండి? బలహీనలు అయిపోతున్నారు. కారణం ఏంటంటే ఆ బలవంతుని హృదయంలోకి చేర్చుకుంటలేదా? ఎవరెవరినో హృదయానికి చేర్చుకొని సమయం అంతా చెప్పడం వృధా చేస్తుంటే మనం బలహీనం అయిపోవా? కళ్ళ చేస్తున్నారు దేవుడు. బలహీనం అయిపోవా? ఆయన ఎలాంటి దేవుడు? దేవుడి మీద నేను బలవంతుడు వచ్చాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించును. బలహీన తప్పలు పట్టిన సరిపోద్దు. తప్పలు పట్టింది ఆకలి ఎక్కువ తప్పలు జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా.
మదిని నా హృదయములో ప్రవర్తనయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎవరండి? బలవంతుడు. నీ దగ్గరికి వచ్చాడు. ఎలాంటి బలహీనత చెప్పడానికి, తీసివేస్తానికి సమర్థుడు, శక్తిమంతుడు. బైబిల్లో మనం చెప్పలేదు 12 సంవత్సరాల రక్తశ్రీ ఉంది. యేసు గురించి విందండి. అంత జనసమూహంలో యేసు క్రీస్తు ప్రజలకు వచ్చింది. బలహీనత వస్తే హాస్పిటల్కి ఎన్నిసార్లు పరిగెడతావు కానీ దేవుడి పనికి రావు. అతవా బలహీనత వస్తే ఏమో వెళ్ళి యేసు దగ్గర ప్రార్థన చేసుకుంటే బలహీనత ఇస్తాడని ఎప్పుడైనా ఉందా నీకు ఆలోచన? లేదు. పట్టింటికి వెళ్ళి అమ్మో ఒక 2000 ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాలి, బాగైన తర్వాత ఇస్తాలే అంటావు తప్ప యేసు పండుగలైనా ప్రార్థన అయినా ఏమండి 2000 అప్పన చేసి ఇస్తావా? నా దగ్గర ఏమున్నాయి? ఉండవు. వినండి, ఆయన ఎవరో తెలుసండి? బలవంతుడు. ఈ భూమి అక్కడికి వచ్చాడు ఆయన. ఆయన బలం నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డకి ఇవ్వాలని చూస్తుంటే ఆ బలంతో వేసిపోరువే. మనుషులు వేసి చూస్తావు, డాక్టర్లు వేసి చూస్తావు. అమ్మో డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు నీ అంట్లో ఇల్లు తల్లి ఇల్లు. కానీ డాక్టర్ కంటే మనం నమ్ముకున్న పరమ డాక్టర్ ఎవడి? బైబిల్ చెప్తే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వచ్ఛపరుచును. ఏ ప్రార్థన? అది ఏ ప్రార్థన? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వచ్ఛపరుచును. విశ్వాసం ఉండదు. పొద్దున్న వెళ్తాం హాస్పిటల్కి, 2 అయినా టీ కూడా తాగం. కారణం ఎప్పుడు పిలుస్తాడు? భోజనం చేసుకుంటాం, ఎప్పుడు పిలుస్తాడు అట్లా చూస్తాం. నీతో పడుతున్న వ్యక్తి, పేషెంట్తో పడుతున్న వ్యక్తి అమ్మ టీ తాగా పిలుస్తా డాక్టర్ గారు వెళ్ళిపోతాం ఒకసారి అంటావు. ఇలా 2 అయినా 3 అయినా అట్టాగే ఉంటావు. కానీ అమ్మా ఆ బలవంతుడిని దేవుడి వైపు చూడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను ముగిస్తున్నా. ఈరోజు మన దేవుడు, నేను ప్రవృత్తి దేవుడు ఎలాంటి తెలుసండి? బలవంతుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరంటే తలముతాడు ముగిస్తున్నా. బలవంతుడు అన్న దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధాన కర్తకు అధిపతిని, ఆయనకు పేరు పెట్టబడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరన్నా ఆయన సమాధానం ఇస్తానికి భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు సమాధానం నాకు కావాలన్న వాళ్ళు మీకు కూడా అతను పైకి పెట్టండి అమ్మా. ఓకేనా? ఇప్పుడు చేయించండి తల్లి, చేయని బలి ఇస్తారు కనుక. ఇప్పుడు సమాధానం కావాలంటే మనం ఏం చేయాలి అమ్మా? ముగించని భోజనాలు పెడతారా? ముగిస్తాను, ఆగండి. ఏం చేయాలన్నా? ఆయనకి ఇష్టలుగా ఉంటే చాలు, మీ కుటుంబంలో అంత సమాధానం వస్తుంది. దేవుడికి చేతులు. హల్లెలూయా. ఇక్కడ చేరుతున్న అందరికీ ఒకప్పుడు సమాధానం లేదు. ఈరోజు ఏంటో నమ్ముకున్న తర్వాత మాకు ఎంత సమాధానము అమ్మ. మాకు ఏమున్నా ఏమి లేకపోయినా ఏసైనా అర్థంలో తెలుసుకున్నాము. మా జీవితంలో ఎంత సమాధానంగా ఉన్నాము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చాలండి ఆ సమాధానం. ఈరోజు నేను ఇంతమందిని చూస్తున్న సమాధానం లేదు. భర్తలో సమాధానం లేదు, భార్యలో సమాధానం లేదు, భార్య భర్తలో సమాధానం ఉంటే పిల్లలకి లేదు. ఎంతమందిని మనం ఇంటర్వ్యూలో చూస్తలేదు. ఎంతమంది చెప్పిన ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈరోజు పరిశీలించండి. అది వేసుకుని ఉన్నాడు. సమాధానకర్త యక్షభక్తుడు మీ కొరకు పెట్టి ఉన్నాడు. ఆయన చేర్చుకో. నీ కుటుంబంలో చెప్పండి సమాధానం. దేవుడికి స్తోత్రాలు. 3వ మాట యోబు గ్రంథం 22 త్వరగా. యోబు గ్రంథము 22 త్వరగా అయిపోయింది. త్వరగా 20. అమ్మా ఆయనతో చూడండి, ఆయనతో సహవాసం చేసిన నీ కుటుంబానికి సమాధానం కలుగును. అలాగే నీకు మేలు కలిగి. హల్లెలూయా. ముగిస్తున్న గట్టి తప్పలు కొట్టండి. ఆమేన్, 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 ఆమేన్. మేలు కలుగుతుంది అని చెప్పినా కూడా తప్పలు పడతలేదండి. మీ కుటుంబానికి మేలు కలిగించే దేవుడండి ఆయన. ఏం కలగలుగుతాడండి? ఇప్పుడు మేలు కావాలా? సమాధానం కావాలా? ఇప్పుడు ఏం చేస్తాం? 2వ మాట చెప్పండి. ఆయనతో సహవాసం చేసిన కదా మీ కుటుంబంలో ఏం కలుగుద్ది? సమాధానం కలుగుద్ది. అలాగే మీ కుటుంబంలో చెప్పండి మేలు కలుగు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు మాకేమీ లేదు,
ఈరోజు ఏసై నమ్ముకున్న తర్వాత ఆయన మాకు ఎన్ని మేలు చేశాడు. అవి అంటే మేలు పొందుకో. నాకు తెలుసులంటే మేలు రావు. తెలుసుకోమ్మ తల్లి, మా ఎన్ని మేలు చేశాడు. మాకేమీ లేదు, తినడానికి కూడా తిండి ఉండేది కాదు. అలాంటి జీవితంలో ఏర్పో నమ్ముకున్న ద్వారా మా జీవితం ఎన్ని మేలు చేస్తాడు. దేవుడికి హల్లెలూయా. ఈరోజు మేము ప్రకటిస్తున్న దేవుడు మేలు చేసే దేవుడు. మేము ప్రకటిస్తున్న దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు. అట్టి సమాధానము ఈ చుట్టుపక్కల కుటుంబానికి కావాలని, అట్టి మేలును ఈ కుటుంబానికి బిడ్డలకు కావాలని మేము ఆశపడుతున్నాం. చివరి మాట మత్తయి సువార్త 10వ అధ్యాయము చివరి మాట 13 చదువుకొని మనం ముగించుకుందాం. చివరి మాట మనం చదువుకొని మనం ముగించుకుందాం. చదువుతుంది మత్తయి సువార్త చివరి మాట చదువుకొని మనం ముగించుకుందాం. 10వ అధ్యాయము 13. చూడండి చివరి మాట చదువుతున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 13. 13 వెనక నువ్వు అందరు బైబిల్ తీశారా? అందరు తీశారు కదా? ఓకే. చూడండి ఏమన్నాడు? ఆ ఇల్లు యోగ్యమైనది అయితే, చూసారా? ఏ ఇల్లు? మీరు ఉంటున్న ఇల్లు ఏం కావాలి? యోగ్యమైనది కావాలి. ఈ రోజులో ఏ ఇంట్లో చూసినా చెప్పండి టీవీలే లేవా? ఏ ఇంట్లో చూసినా చెప్పండి టీవీలే. రిమోట్ నొక్కుతూ, ఛానల్ నొక్కుతూ పాపం ఏం చూస్తారో. మరి ఎట్లా వద్దాం మన సమాధానం? మళ్ళీ ఏ స్తోత్రంలో ప్రార్థన చేస్తాం, ప్రభా నా కుటుంబాన్ని దీవించు, నా కుటుంబానికి సమాధానం దయచి. నువ్వు చూసేది ఏంటో? నీ ఇంట్లో ఏం చూస్తున్నావు? నీ ఇంట్లో ఏం చూస్తున్నావు? దేవుడు అన్నాడు, ఏమన్నాడు? ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఈ సమాధానము ఆ ఇంటి మీద దేవుడికి హల్లెలూయా. ఏ ఇల్లు యోగ్యమైతే యోగ్యమైనదైతే ఆ ఇంట్లో చెప్పండి సమాధానం కలుగు. దేవుడికి హల్లెలూయా. ఆయన సమాధానం ఎక్కడి నుంచి వస్తుందంటే నీ ఇల్లును చూసుకోవాలి. నీ ఇల్లు ఎలా ఉందో చూసుకో. నీ ఇల్లు యోగ్యమైనదేనా? యోగ్యమైనదైతే ఇంటి మీదకి ఏమవుతుంది? సమాధానం వస్తుంది. ఇంట్లో ఉంటారు కానీ చెప్పండి, ఎక్కడ కూడా మోతకి ప్రార్థన చేసే ప్రభు బిడ్డలు మనం చూడలేము. పొదుపు, కొరత అన్నీ వస్తారు. చూడకూడదు మనం. మన ఇల్లు ఎలా ఉండాలి చెప్పండి? యోగ్యమైనది ఉండాలి. ఆ ఇల్లు యోగ్యమైనది అయితే ఈ సమాధానము దాని మీద కూర్చును. అది అయోగ్యమైనదైతే ఈ సమాధానము మళ్ళా తిరిగి దేవుడికి హల్లెలూయా. నేను ముగించాను 4 మాటల్లో మనం పరిశీలించండి. మన ఇల్లు మీ అందరికి ఇల్లు ఉన్నాయా? ఇల్లే కానివ్వండి, అద్దిల్లే కానివ్వండి, మన ఇంట్లో ఏముండాలంటే సమాధానంగా మనం ఉండాలి. సమాధానంగా ఉండాలంటే ఆ ఇల్లు ఎలా ఉండాలి? యోగ్యమైనదిగా ఉండాలి. ఆ ఇంట్లో టీవీలు ఉండకూడదు. ఎనకూడ కళ్ళు చేస్తారు. టీవీలు ఉన్న పద్ధతి కానీ నీ ఇల్లు టీవీతో పాటు యోగ్యమైనదో అయోగ్యమైనదో మీకు మీరు పరిశీలించుకోండి. నన్ను ఎవరు కళ్యాణం చేయొద్దు, మళ్ళీ నేను పోతాను తల్లి, ఓకేనా? ఎవరు కళ్యాణం చేయొద్దు. కానీ మన కుటుంబంలో సమాధానం కావాలంటే చెప్పండి, మన ఇల్లు ఎలా ఉండాలి? యోగ్యమైనది ఉండాలి చూసుకో. ఉంటే నీ ఇంటి మీదకి, నీ బిడ్డల మీదకి, నీ కుటుంబం మీదకి ఏమవుతుంది చెప్పండి? సమాధానం ఉంది. నీళ్ళు అయోగ్యమైనది అయితే చెప్పండి సమాధానము ఆ ఇంటిలో ఉండదు. హల్లెలూయా. నేను ముగించా, నేర్చుకోండి. నెంబర్ 1 నెంబర్ 1 భూమి మీద యేసుబాబు ఎవరైతే ఇష్టలుగా ఉంటారో వాళ్ళకు దేవుడు సమాధానం ఇస్తాడు. నెంబర్ 2 ఆయన ఎవరి కొరకు పుట్టాడు చెప్పండి? సమాధానకర్త భూమి మీద పుట్టాడు కనుక ఆ సమాధానకర్తను ఎవరైతే వాళ్ళలో చేర్చుకుంటారో వాళ్ళకి సమాధానం దొరుకుతుంది. నెంబర్ 3 అది మాకు బయటకే ఇక్కడ ఉన్న స్మెల్లే రావట్లేదు, చూపిస్తున్నాను. వస్తుంది మాకు ప్రసారం ఉంటుంది. అదే 3 ఏం చెప్పండి? దేవుడితో సహవాసం చేసేడలా
మనందరికి సమాధానం కలుగుతుంది. ఎవరితో సావాసం చేస్తారో చూసుకో. మా దేవుడితోనే సావాసం చేయి, దేవుడి బిడ్డలతోనే సావాసం చేయి. మరి ఇతరులతో సావాసం చేయకూడదా పాస్టర్ అంటే, ఇతరులతో సావాసం చేయి. దేవుడు మాట చెప్పు, ఏసుపో మాట చెప్పు. పిన్ని అక్కడ గొడవ తెలుసా అక్క, ఇక్కడ ఇవన్నీ నీకెందుకు? ఏసుపో నమ్ముకున్న తర్వాత ఏసుపో మాట చెప్పు. అర్థమైందండి? ఏసైనా మనం నమ్ముకున్నాం, ఏసుతోనే అప్పుడు మనం సావాసం చేస్తే మన కుటుంబంలో సమాధానం కలుగుతుంది. 4, ఆ ఇల్లు ఏకమైన ఆ ఇంట్లో చెప్పండి సమాధానం కలుగున్నాం. తల్లవంతం చిన్న ప్రార్థన. నా గొప్ప దేవాలకు వందనాలు. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యా సమాధానం కొత్త మా కొరకు చూద్దాం, మా కొరకు ఉన్నవయ్యా. ఆ సమాధానకర్త మార్గంలో తెచ్చుకో. సమాధానకర్త నీకు మేము ఇష్టంగా ఉండాలి, నీతో మేము తావాత్మ చేయాలి. మా ఇల్లు యోగ్యమైనదిగా ఉండాలి, అయోగ్యంగా మా ప్రభు ఉండకూడదు. యోగ్యంగా మా పిల్లలు ఉండాలి, అయోగ్యంగా మా పిల్లలు ఉండకూడదు. ఈ రాత్రి మాకు మాట్లాడవయ్యా. మీకేమిస్తున్నారు మనం తిక్కులో ప్రభాని మనం ప్రార్థించేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుగా ప్రేమానుకుంటా మీకు స్తోత్రాలు. వాక్యం మాతో పిల్లలతో మాట్లాడిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎన్న వాక్యం మాకు వినిపిస్తూ వాక్యం జీవించే గొప్ప తండ్రి దైత్యమా ఏస్తున్నాము బతుకుడు చూస్తున్నాము తండ్రి. అమ్మ క్రిస్మస్కి మరి కానుకలు ఉంటే ఒక పాట పాడుతూ ప్రసంగం పాట పాడుతుండగా మీ ప్రేమ కానుకలు ఇస్తున్నారు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది వేలాది పొటేలనా నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా? ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మీరున్న అందరూ అందరూ
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓకే, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ నా గుండె నిండుగా, హరే క్రిస్మస్ పండుగ నా గుండె నిండుగా. గ్లోరీ. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ ఇక్కడి నుంచి తీయమ్మని హ్యాపీ అయ్యగారు మొత్తం వచ్చాడు. మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ నా గుండె నిండుగా, హరే క్రిస్మస్ పండుగ నా గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, పరలోకమునే విడిచెను, పాపిని నన్ను కరుణించెను, పశుల పాకలో పుట్టెను, పశువుల తొట్టిన వింతగా, పరలోకమునే విడిచెను, పాపిని నన్ను కరుణించెను, పశుపాకలో పుట్టెను, పశువుల తొట్టిలో వింతగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, అయ్యగారు. మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, ఇంపుగా ఇచ్చెను బ్రోవగా, ప్రతి వారిని పిలిచెను, రక్షణ భాగ్యమునివ్వగా, నమ్మిన వారికి నెమ్మది. ఇంపుగా ఇచ్చెను బ్రోవగా, ప్రతి వారిని పిలిచెను, రక్షణ భాగ్యమునివ్వగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, 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 హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ నా గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ నా గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, 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 హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ 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 క్రిస్మస్, హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ 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 క్రిస్మస్, హ్యాపీ